గజ్వేల్ నియోజకవర్గ పంచాయతీ గాంధీ భవన్ కు చేరుకుంది. మండలాధ్యక్ష పదవులపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి ఆయన వ్యతిరేక వర్గం పోటాపోటీ ఫిర్యాదులు చేసుకున్నారు. తనకు తెలియకుండానే మండలాధ్యక్ష పదవులు ఇచ్చారని నర్సారెడ్డి ఆరోపించారు. దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గజ్వేల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డిపై పార్టీ పెద్దలకు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. తనకు అనుకూలంగా ఉన్నవారికే పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి మండలాధ్యక్ష పదవులు ఇచ్చారని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏ నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయాలు మన మీడియాతో గాంధీ భవన్ నిరసనలతో హోరెత్తింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ పదవుల్లో ముదిరాజ్ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముదిరాజులకు 5 కార్పొరేషన్ పదవులు కేటాయించాలన్నారు. బలమైన నాయకుడిగా ఉన్న నీలం మధుకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ టీఎంపీఎస్, జై టీఎంపీఎస్, అర్జీ కేబుల్ కావాలండి. మహేష్ అన్న నాయకత్వం. రాష్ట్ర అధ్యక్షుల వారు మాట్లాడతారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ టీఎంపీఎస్, జై టీఎంపీఎస్, అర్జీ కేబుల్ కావాలండి. గాంధీ భవన్ నిరసనలతో హోరెత్తింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ పదవుల్లో ముదిరాజ్ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ముదిరాజులకు 5 కార్పొరేషన్ పదవులు కేటాయించాలన్నారు. బలమైన నాయకుడిగా ఉన్న నీలం మధుకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సమస్యలపై గాంధీ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. జగ్గారెడ్డి, మధు యాష్కి, చల్లా నరసింహారెడ్డి భేటీ అయ్యారు. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మపై జక్కిడి చరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. జగ్గారెడ్డితో వైటీడీఏ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ సమావేశమయ్యారు. శివచరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బీసీలను అవమానించిన శివచరణ్ రెడ్డిని ఉపేక్షించవద్దని ఈశ్వరమ్మ పట్టుబట్టారు. ఇక్కడ పైకి పైన 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 మేడం మొత్తానికి హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర నిరసనలతో హోరెత్తిపోతోంది. రకరకాల నియోజకవర్గాలు ఎక్కడికక్కడ కూడా నిరసనల పర్వం, ఒకరి మీద ఒకరు ఫిర్యాదుల తతంగమే కొనసాగుతోంది. తాజా పరిస్థితిపై అటు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ సమీక్షించి ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
పూర్తి అప్డేట్ సిద్ధార్థ్ అందిస్తారు లైవ్ లో. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. ఈరోజు ఉదయం నుంచి గాంధీ భవన్లో పలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డీసీసీ అధ్యక్షులను గాంధీ భవన్కు పిలిచారు మీనాక్షి నటరాజన్. వాళ్ళతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి రివ్యూని మీనాక్షి నటరాజన్ చేస్తున్నారు. అయితే అదే సందర్భంలో కొంతమంది వివిధ మండలాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి గాంధీ భవన్కు వచ్చి గాంధీ భవన్ మెట్ల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ జిల్లాలో లేదంటే తమ నియోజకవర్గాల్లో, తమ మండలాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు పదవులు ఇవ్వకుండా రీసెంట్గా వేరే పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు, పదవులు కూడా వాళ్ళకే ఇస్తున్నారు అనే ఈ పద్ధతి ఈ విధంగానే కొనసాగితే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు నష్టం జరుగుతుంది అని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా వస్తున్నారు. ఇటు మంత్రి పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ, ప్రభుత్వ పదవుల్లో కానీ తమ సామాజిక వర్గం నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికైనా పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు కల్పించుకొని తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఈరోజు ఇటు ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు వచ్చారు. ప్రభుత్వంలో కానీ, పార్టీ పదవుల్లో కానీ కష్టపడుతున్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇప్పటికైనా నీలం ముదిరాజు పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు పదవి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. దాంతోపాటుగా ఇటు యాదగిరి గుట్ట బోర్డుకు సంబంధించినటువంటి వివాదం గత వారం రోజులుగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో కానీ, తెలంగాణ సమాజంలో కానీ దుమారం రేగుతున్నాయి. ముఖ్యంగా శివచరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతోని ఈశ్వరమ్మ తీవ్రంగా బాధపడ్డారు. దాంతోపాటు కుల సంఘాలు కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా శివచరణ్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలి, ఆయనను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. ఇక ఈరోజు యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డికి ఒక షోకాస్ నోటీస్ ఇచ్చారు. 48 గంటల్లో తాను చేసినటువంటి వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వలేని పక్షంలో తనను సస్పెండ్ చేసే అధికారం పార్టీ తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఇక ఈ ఇన్సిడెంట్లో బాధితురాలు ఈశ్వరమ్మ ప్రస్తుతం గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్లో ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను జగ్గారెడ్డి, అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, మధుయాష్కి ఈ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రస్తుతం ఇరువైపులా వాదనలు, ఇటు శివచరణ్ రెడ్డి, తన తండ్రి ప్రభాకర్ రెడ్డి వచ్చారు. దాంతోపాటు ఈ ఇన్సిడెంట్లో బాధితురాలుగా ఉన్నటువంటి ఈశ్వరమ్మ కూడా వచ్చింది. ఈశ్వరమ్మ మాత్రం తాను ఒక సీనియర్ సభ్యురాలుగా ఉన్నది, ఒక సమాజంలో ఒక మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, తనపై కావాలని డెరగటరీ కామెంట్ చేసినటువంటి శివచరణ్ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె పట్టుబడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇష్యూని ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఇక దాంతోపాటు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి కూడా చాలా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఈరోజు వచ్చారు. తమ నియోజకవర్గాల్లో తమకు పదవులు ఇవ్వట్లేదు, కొత్త వారికి పదవులు ఇస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ తీసుకోవాలి, పార్టీ కష్టపడుతున్నటువంటి వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక ఇది రేపు కూడా మరికొంతమంది డీసీసీలతోనే మీనాక్షి నటరాజన్ రివ్యూ చేయనున్నారు. రేపు కూడా ఈ నిరసనలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.